సుమన్ మొదట ఇంతే ఉండేవాడు. ఇప్పుడు ఇంత త్వరగా ఎలా పెరిగాడు? అసలు ఏం తింటాడు? అప్పుడు ఆటల్లో ఓడిపోతుండే, ఇప్పుడు అన్నిట్లో గెలుస్తుండు. అసలు ఏం తింటాడు? నువ్వు ఇంత త్వరగా పెరిగావేలా, అసలు ఏం తింటావు అనగానే పలానా తింటా అని పొట్లం చూపిస్తారు. అట్లనే క్రికెట్ ఆడుతుంటే వేసిన బాల్లల్లో 6లు 4లు కొడుతుంటే నీ సీక్రెట్ ఏంటిదంటే పలానా దాగుతా అంటుంటారు. ఇవి ఏ మ్యాడ్లో చాలా మందికి ఎలిగే ఉంటుంది కానీ ఇక ముచ్చటేందో చూడుండ్రి. బువ్వ బందుకు పెడుతుర్రు, మ్యాగీని ముంగటేసుకుంటుర్రు. ఉప్మా అంటే అంటారు, చిప్స్ అంటే సై అంటారు. కూరలేం నస్తలేవు అంటుర్రు, కుర్కురేలు గుమ్ముతున్నారు. కూరలకు ఎంత కమ్మగా వండి పెట్టినా దుక్నాల కొనుక తినడానికే కాయిస్ చేస్తుర్రు. మళ్ళా మేం కాదు, 2-3 సంఘాలు కలిసి దేశంలో 10 ఏళ్ల నుంచి 19 ఏళ్ల వయసున్న పోరలు ఏం తింటారు, ఎందుకు తింటుర్రు అని 1,50,000 మందిని సర్వే చేస్తే జంక్ ఫుడ్ కే జై కొట్టిర్రట. మరి ఇవే తినాలన్న వాళ్ళకి ఎవరు చెప్పిల్లో ఎరికేనా? అడ్వర్టైజ్మెంట్లల్లా టీవీ పెట్టినా సోషల్ మీడియా తెలిసినా అద్దినూరి ఇది గుమ్ముర్రు అని పుట్ల కొద్ది రాబట్టే యాడ్లు. అబ్బా మేం సుతట్లా కావాలని ఆటికే ఎగబడుతుర్రట. 167 మంది యాడ్లతోనే తిండిని మార్చుకుర్రంటే ఎట్లున్నదో చూడుర్రిగా. బలంగల్లా తిండి తినాలని ఉన్నదని 130 మంది చెప్పినా పిరముండే వరకు తినలేకపోతుర్రట. ఏ గవ్వేం తింటామో రుచుండయి పచుండయి అని 15 మంది ముక్కిరుస్తుర్రట. ఇంతకు మీరు ఏం తింటుర్రో ప్యాకెట్ల మీద ఏం రాసి ఉంటుందో చూస్తారా అని అడిగితే 172 మంది చూస్తామన్నారు గాని అందులో 62 మంది మాకేం అర్థమే కాదన్నారట. ఇక ఏది తింటే మంచిదని పోరలకు చెప్పుట్లా ఈ స్కూల్ ఫస్ట్ ఉంటే సోషల్ మీడియా సెకండ్ ఉన్నది. ఇట్లనే జంక్ ఫుడ్ చంపుకుంటా పోతే రేపు అడ్డమైన రోగాలు వస్తాయి. పరిస్థితి ఎట్లున్నదో చెప్పినాం. మరి మీ పోరలకు బలంగల్లా తిండి పెడతారో అడ్డమైన తిండ్లు అలవాటు చేసి ఆగం చేసుకుంటారో మీ ఇష్టం ఇక.